హలో ఫ్రెండ్స్, మరియు ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ చికెన్ కర్రీ చేస్తున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, ఒక లోంగ, చెక్క ముక్క ఒకటి వేసాను. ఇది బాగా వేగాక ఇది బాగా వేగిన తర్వాత కూర ఇలా రెడీ చేసి పెట్టాను ముందే ఆల్రెడీ. ఉప్పు, పసుపు, కారం, కొంచెం మసాలా, కొంచెం పెరుగు అన్నీ కలిపి కొంచెం సేపు నానబెట్టుకుంటే కూర చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది వేగాక ఒక టమాటా కోసి వేయాలి. ఇది కూర ఇలాగా వేసేసి బాగా ఇలాగా కలుపుకొని మసాలా ఇది మొత్తం కలిసాక నేను మొత్తం అన్నీ కలిపి పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. మసాలా అవి మొత్తం కలిపి పెరుగు, మసాలా, ఉప్పు, కారం, పసుపు మొత్తం కలిపేసి ఇలా పెట్టేసుకున్నాను. ఇలా కలిపేసేసి కొంచెం సేపు మగ్గనిద్దాము మూత వేసేసి. నూనెంతా పైకి తేలింది చక్కగా మొత్తం. చూసారా ఎలా ఉందో? ఇలా నీరంతా ఇదైపోయి కొంచెం నూనెంతా ఇలాగా పైకి తేలాక వాటర్ పోసేయాలి అందులో కొంచెం. ఎందుకంటే అందులో వాటర్ వస్తాయి కాబట్టి కొంచెం వాటర్ వేసేసి బాగా ఉడకనివ్వాలి. మూత తీసి ఉప్పు, కారం సరిపడిందా లేదా అని ఒకసారి చూసుకోండి. ఇదైతే సరిపోయింది మాకు. మధ్యలో ఇలా కలుపుకుంటా దగ్గర పడింది ఫ్రెండ్ కూర. కొత్తిమీర వేసుకొని ఇంకొంచెం, అంటే కొంచెం షేర్వా ఉంది కాబట్టి దగ్గరికి అయ్యాక కొత్తిమీర వేసుకొని దింపేసుకుందాం.